సమయంలో ఆదికాండం 21వ అధ్యాయం తీసుకుందాం. మనము ఈ ఆదికాండంలో పరిగె ఏరుకుంటున్నాం. ఇప్పుడు పరిగె ఏరుకోవడం, ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు విశేషంగా ఆదికాండం యావత్తు ధ్యానం చేశాం. మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి అధ్యాయం చివరి వచనం వరకు కొన్ని సంవత్సరాలైంది కనుక మళ్ళీ డీటెయిల్గా అంత ధ్యానం చేయలేదు. కాకపోతే 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 దినాల సృష్టిని, ఆ తర్వాత అబ్రాహం వరకు మనం క్షుణ్ణంగానే ధ్యానం చేస్తూ వచ్చాము. ఈ పర్యాయం కూడా అయితే ఈ నెల ఈ 2-3 వారాలు మరి ఆదికాండంలో కొంత పరిగె ఏరుకుంటూ ఉంటాము. అయితే నూతన సంవత్సరానికి వచ్చినప్పుడు ప్రభు చిత్తమైతే ఆదికాండంలో యాకోబు అవతలకు ఇశ్రాయేలుకు మనం వెళ్తాం. ఆదికాండంలోనే. సరే, ఇప్పుడు మనం 21వ అధ్యాయము ఆదికాండం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుదాం. మీ భాగం మీరు దగ్గర చదవండి. దయచేసి తేటగా కూడా చదవాలని మీకు మనవి చేస్తున్నాను. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకును పేరు పెట్టెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా నేను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ప్రభు దినం మా మధ్యలో మీరు ఇచ్చిన బలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగాలని మీరు చెప్పారు. వాడు మేము మీ వాక్యము వీరిలోనికి వచ్చిన్నాం. మీ సన్నిధికి కనికరించి మీ వాక్య వెలుగును మా మీద ప్రకాశింప చేయమని మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ వాక్యాన్ని మా కొరకు తెరువు, కన్నులు తెరిచి అందులో మా కొరకు మేము ఏం చూడాలనో చూడడానికి సాయం చేయండి. మాతో మీరు మాట్లాడండి, సరిచేసుకొని సంగతి సరిచేసుకొని మీకు అప్పగించుకొని కృతజ్ఞతతో యోగ్యంగా మీ బల్లో చేయుటకై సిద్ధపరచు. అట్లు మీ ఆశీర్వాదాలకు పాత్రలు ఉన్నట్లుగా సాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకటవ వచనంలో మన ముఖ్యమైన కొన్ని తలంపులు వెళ్ళకముందు ఈ మాట ఒకటి జ్ఞాపం చేసి వెళ్దాం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను.
యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. కాబట్టి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన మాట ఇచ్చి ఆ ప్రకారము చేసేవాడు. ఆయన ఏం చెబుతాడో దాన్ని చేస్తాడు. 103వ కీర్తన గ్రంథంలో ఆయన నోట ఒకసారి ఆ మాట బయలుదేరితే ఆ ప్రకారం జరిగిపోతుంది అంతే. 103వ కీర్తన గ్రంథం క్షమించండి, 33వ కీర్తన అండి. 33వ కీర్తన గ్రంథం 9వ వచనం. ఆయన మాట సెలవిగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అది ఆయన మాట బయలుపెడితే ఆ ప్రకారం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక మాట ఇంకోటి మనం చూడాలి. ఆదికాండం 21వ అధ్యాయంలో ఈ సందర్భంలో 2వ వచనానికి వస్తే దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా అంటే దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్చేందుకు ఒక నిర్ణయ కాలం అంటూ ఉంది అని. నిర్ణయ కాలం కాబట్టి తన సొంత సమయంలో తాను సెలవిచ్చిన మాటను ఆయన నెరవేర్చేవాడు. కాబట్టి మన టైంలో కాదు, మనము అనుకున్నప్పుడు కాదు, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, మన దృష్టికి సరిగా ఉన్నప్పుడు కాదు. కాబట్టి ప్రభు నిర్ణయ కాలం. కాబట్టి ఒకటి, ఆయన మాట ఇస్తే ఆ ప్రకారం జరుగుతుంది. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అబద్ధమాటుగా ఆయన నరుడు కాడు. రెండవది, ఆయన మాట ఇస్తాడు, అయితే తన సొంత సమయంలో దాన్ని నెరవేరుస్తాడే తప్ప మన సమయంలో మన ఇష్టం వచ్చినట్లు మన అనుకూలత బట్టి ఆయన మాటనే మాత్రం జరిగించడు అని. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది అబ్రహాము జీవితంలో కొంత తొందరపడడానికి కారణమైనట్లు అనిపిస్తుంది. ఏంటి అంటే, దేవుని ఆలస్యం అనేది తాను అనుకున్నాడు ఆయనకు అశ్రద్ధ చేస్తున్నాడేమో అని, లేక నెరవేర్చడేమో అని. అబ్రాహాముకు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఒక గొప్ప బిరుదు ఉంది, చాలా ఉన్నాయి. అందులో ఒకటేంటి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసానికే తండ్రి. అలాంటి వాడే అక్కడ కొంచెం తొందరపడ్డట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మూడవది ఇంకో మాట చెబుతున్నాను. అందుకనే మన తొందర తొట్టుపాటు మన జీవితంలో మనకు నష్టం కలగజేయకుండా ఉండాలి అని అంటే మూడవది ఏం చేయాలి? ఓపికతో కనిపెట్టుకోవాలి. సో వెయిట్, వీ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ. దేవుడు ఏం చెప్పాడో దాన్ని నెరవేరుస్తాడు. రెండవది, మన కాలంలో కాదు, తన కాలంలో నిర్ణయ కాలం నెరవేరుస్తాడు. కాబట్టి మూడవది, అంతవరకు మనం ఏం చేస్తుండాలట? కనిపెట్టుకొని ఉండాలి ఓపికతో. చాలాసార్లు మనకు సహనం ఉండదు, ఓర్పు ఉండదు, మనకు తొందర ఎక్కువ. అనేక విషయాల్లో ఏదో ఆలస్యం అవుతుంది, ఏదో పోతుంది అని అనుకుంటాం. కానే కాదు. కనుక మనం ఓపికతో వేచి ఉంటే, సహనంతో కనిపెట్టుకొని ఉంటే, ఆయన సన్నిధిని మనం ఆయన మీద ఆశ పెట్టుకొని ఉంటే, ప్రభు ఏమి సెలవిచ్చాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది మనకు ఆశీర్వాదం. సరే, ఆ వచనంలో ఆ 3 మాటలు నేను జ్ఞాపం చేశాను, అవి వ్యాఖ్యానించడం లేదు. మనం క్రిందకి వెళితే 5 తలంపులు మనం చెప్పుకోవాలి. అందుకని ఇక క్రిందకి వెళుతున్నాం. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో, శారా గర్భవతి అతని ముసలితనం మందు అతనికి కుమారుని కనెను. 3వ వచనంలో మనం చూస్తే
అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కన్యవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టాను అని. కాబట్టి దేవుడు కార్యం నెరవేర్చాడు, మాట నెరవేర్చాడు. అబ్రాహాము శారాలకు కుమారుడు పుట్టాడు అని. కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి ఒక చక్కని పేరే పెట్టారు. అబ్రాహాము పెట్టాడు, శారా సహకరించింది. ఏంటి ఆ పేరు? ఇస్సాకు. ఇస్సాకు అని అంటే నవ్వు అని అర్థం. వాస్తవమే. 113వ కీర్తన 9వ వచనంలో రాయబడినట్లు సంతులేని దాన్ని ఇల్లాలుగాను పిల్లల లేక కుమారుల సంతోషం గల తల్లిగాను ఆయన చేయును, యెహోవాను స్తుతించుడి. కాబట్టి సంతులేని శారాను ఇల్లాలుగా చేశాడు. తర్వాత కుమారులనిచ్చి కుమారుల సంతోషం గల తల్లిగా చేశాడు. అయితే మూడవది ఏం జరగాలి? యెహోవాను స్తుతించాలి. అక్కడ ఆ మాట మనం చూస్తాం. కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి, ప్రభువును కనపరచాలి. ఇక్కడ కుమారులే కాదు, కుమార్తెలే కాదు, ప్రభు మన కొరై తన నిర్ణయ ప్రకారం చేసే ప్రతి మేలు ఉపకారమునకు ప్రభువుకు మనం రుణస్థులము అన్నంతగా ప్రభువుకు కృతజ్ఞులుగా మన జీవితాల్లో జీవించడం అనేది ప్రభువు కోరతాడు. అది మనం గుర్తుంచుకుందాం. దానికంటే ముందు ఇంకో మాట కూడా చెప్పాలి. 92వ కీర్తన 4వ వచనంలో ముందు 3 వచనాల్లో స్తుతించడం అనేది మంచిది అని చెప్పి 4వ వచనంలో ఎందుకనగా యెహోవా నీవు నీ కార్యం చేత నన్ను కాబట్టి సంతోషం కలిగింది కాబట్టి ప్రభువును స్తుతించాలి. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు దేవునికి కీర్తనలు పాటలు పాడాలి. యాకోబు 5:13. కాబట్టి వాడి ప్రభువును స్తుతించాలి. రెండవది ప్రభువుకు రుణపడి ఉన్నామన్నట్లుగా మన జీవిత విధానంలో మన వైఖరిలో అలాగా మనం జీవించాలి అనేది ఇక్కడ మనం చూస్తాం. అయితే ప్రాముఖ్యమైన తలం మరొకటి ఇక్కడ ఏంటి అని అంటే ఇస్సాకును గూర్చి ఆయన జన్మను గూర్చి మనం గమనించినప్పుడు గలతీయులు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో రండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ ఇస్సాకును వచ్చి వాడిన ఒక మాట మనము చూస్తాం. నేనే చదువుతాను ఆ మాట, అంతవరకు నేను చదువుతాను, మీరు గమనించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 28వ వచనంలో సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టినా. కాబట్టి ఇస్సాకు దేని వల్ల పుట్టాడు? వాగ్దానాన్ని బట్టి పుట్టాడు. దేవుడు అబ్రాహాముకు శారాకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఇస్సాకు వాగ్దానం బట్టి పుట్టినవాడు. కాబట్టి ఇస్సాకు పుట్టుకను గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా ఆ మొదటి తలంపులో ఉన్నాం. కాబట్టి ఇస్సాకు వాగ్దానాన్ని బట్టి పుట్టినవాడు. మంచిదే, దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ ఇంకొకడు పుట్టాడు. వాడెవడు? ఇస్మాయిల్. దేన్ని బట్టి పుట్టాడు? శరీరం బట్టి పుట్టాడు. కాబట్టి ఈరోజు మానవుని జన్మ ప్రపంచంలో ఒకటి శరీరం బట్టి పుట్టడం, రెండవది వాగ్దానాన్ని బట్టి పుట్టడం. ఇక్కడ కూర్చున్న మనం శరీరాన్ని బట్టి పుట్టామన్న సంగతి వాస్తవమే. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా అయితే ఓ ప్రశ్న, నీవు వాగ్దానాన్ని బట్టి పుట్టావా? అంటే మనకు అర్థం కాదు. ఇక కాస్త ఆ విషయాన్ని కొన్నిసార్లు మా అమ్మ నాయన ప్రార్థన చేస్తున్నారంట, సరే నీ కుమారుని ఇస్తానని చెప్పాడంట, నన్ను ఇచ్చాడు. మంచిదే, నిన్నిచ్చినా నీవు శరీరాన్ని బట్టి పుట్టినవాడివే, ఇష్మాయిలు వంటి వాడే. అయితే వాగ్దానాన్ని బట్టి పుట్టడం అంటే ఏమిటి అని. సరే, ఇది ఇస్సాకును గూర్చి అట్లా ఆపితే పౌలు అపొస్తలులు వారిని గూర్చి మాట్లాడుతున్నాడు. ఆ మాట మనకు తాగాలి. రండి, 4వ అధ్యాయం. ఇది చాలాసార్లు దాటిపోయింటాం, బైపాస్ చేసి పోతామని వింటాం. 4వ అధ్యాయము 28వ వచనం. మనమును ఇస్సాకు వలె
వాగ్దానమును బట్టి పుట్టిన, ఇక్కడ బ్రేక్ పడుతుంది. పౌలు అంటాడు, మనమును తను ఊచోకనే చెప్పుకోలే. ఏ ప్రజలకైతే రాస్తున్నాడో గలతీయులకు, గలతీయులకనే అంటే గలతీ ఒక పట్టణం కాదు, గలతీ ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆ రకాలైన పట్టణాలు ఉన్నాయి. పౌలు సేవ చేశాడు, అనేకులు రక్షణ పొందారు. కాబట్టి గలతీ ప్రాంతాలలో సంఘాలకు, అంటే విశ్వాసులకు రాస్తున్నాడు. రాస్తూ ఏమంటాడంటే, తన్ను కూడా కలుపుకుంటూ, మనము వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులం. అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు అర్థమవుతుంది, నువ్వు వాగ్దానాన్ని బట్టి పుట్టావా లేక లేదా అనేది. ఆ వాగ్దానం ఏమిటి అని అంటే, గలతీ 3వ అధ్యాయం 16వ వచనంలో అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానం 3:16 చివరి భాగంలో, ఆ సంతానము క్రీస్తు అని. కాబట్టి నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను, భూలోక వంశంలో నీవు నీ సంతానం ఏమవుతాయట, ఆశీర్వదించబడతాయి. ఆయన అన్నప్పుడు ఆ సంతానం ఎవరంటే క్రీస్తు. అందుకని మాట చదువు, క్రీస్తును బట్టి నువ్వు పుట్టావా. దేవుడు ప్రభు అయిన క్రీస్తునికి వచ్చిన వాగ్దానం అబ్రాహాముకు చేశాడు. కాబట్టి ఆ సంతానం ప్రభు అయిన క్రీస్తు. నేను ఆదికాండం 12వ అధ్యాయం ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల కిందట అబ్రాహాము ఇశ్రాయేల్ జనాంగం పుట్టు పూర్వతాలు ప్రారంభం నుంచి మనం చూస్తూ వచ్చాం. అది బైబిల్ స్టడీస్లో అనుకుంటాను. అవును, బైబిల్ స్టడీస్లో చూస్తూ వచ్చినప్పుడు వీళ్ళ జననం ఏంటి, వీళ్ళ ఉత్పత్తి అక్కడ ఆరంభించి మనం కొన్ని నెలల తరబడి అందులో వచ్చి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. తర్వాత వారిలో ఎవరు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చే ఇక్కడ మాట్లాడుతూ, మనమును వాగ్దానాన్ని బట్టి పుట్టిన వారం. ఈరోజు ప్రపంచంలో రక్షణ పొందిన ఏ వ్యక్తి అయినా సరే వాగ్దానం అనగా క్రీస్తుని బట్టి పుట్టినవాడే. నేను ఆ సందర్భం చెప్పేటప్పుడు దాటి వచ్చేసాను పొరపాటున. 3 వాగ్దానాల గురించి నేను చెప్పినాను. ఒకటి ప్రామిస్ ఆఫ్ ది ల్యాండ్, రెండవది ప్రామిస్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్, మూడవది ప్రామిస్ ఆఫ్ ది సన్. ఈ 3 వాగ్దానాలు అబ్రాహాముకు చేశాడు. ఆ వాగ్దానంలో ఒకటి కుమారుడు, ఆ కుమారుడు క్రీస్తు అని. కాబట్టి ఈరోజు మనం అట్టి ప్రభు అయిన క్రీస్తుని బట్టి మనం పుట్టినప్పుడు వాగ్దానాన్ని బట్టి పుట్టాం. మనమ్మ నాయన ప్రార్థన చేసుకుంటే కొడుకుని అంటే సరే ఇస్తారని చెప్పి ఆ వాగ్దానం కాదు, కాదనం అలాగ జన్మించాం. అయితే శరీర మూలంగా జన్మించాం కాబట్టి శరీరమే. నేను ఇంకొక వచనం జ్ఞాపం చేస్తాను, తర్వాత 2వ తలంపు మనం వెళ్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 2 దయచేసి 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైను శరీరేచ్ఛ వలనైను మనుషేచ్ఛ వలనైను పుట్టినవారు. అర్థమైంది కదా, వారు దేవుని వలన పుట్టినవారు, మనుషేచ్ఛ శరీరేచ్ఛ వల్ల పుట్టలే. అబ్రాహామునకు హాగరు కన్నా ఇష్మాయిల్ వల్ల పుట్టలే. అయితే అబ్రాహామునకు శారై వలన పుట్టినవాడు. అందుకే మన చదివిన పై సందర్భంలో అబ్రాహామునకు శారై కన్నా కుమారుడు అన్నాడు. శారై కన్నా కుమారుడు ఎందుకన్నాడు ఆ మాట అంటే పర్టికులర్గా అది మనకు జ్ఞాపం చేయడం. సరే, ఇప్పుడు దేవుని వలన పుట్టినవారు అని అంటే ఇంకొక వాక్యం కూడా జ్ఞాపం చేస్తాను, అక్కడ నేను ఈ తలపు ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలలో అక్కడ నేను ఒక మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను, మీరు గుర్తుంచుకొని తర్వాత చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
4వ వచనం కలిసి ఉంటాయి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైందు నిర్మలమైందు వాడుబడిన స్వాస్థ్యం మనకు కలిగినట్లు, ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా, అది సంగతి, ఆయన మనల్ని మరలా జన్మింపజేశాడు. ఆయన తన విశేషమైన కనికరం చొప్పున. ఆ కనికరం ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుత్థానం. ఈ వచనంలో మీరు తర్వాత 3-4 క్లియర్గా చదవండి, ఆ సంగతులు మీకు అర్థమవుతాయి. కాబట్టి మనల్ని జన్మింపజేసేందుకు మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని విశేషమైన కనికరం ఇక్కడ చూస్తాం. తన సొంత కుమారుని ఇచ్చాడు. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను మరణించడం, తన ప్రాణాన్ని పెట్టడం చూస్తాం. ఆయన మృతుల్లోంచి తిరిగి లేచడం వలన మనకిప్పుడు జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలగడానికి మనల్ని మరలో జన్మింపజేశాడు. కాబట్టి ఇష్మాయిలకు వల్ల జన్మించిన మనం ఇస్సాకును గల వాగ్దానాన్ని బట్టి పుట్టడం అంటే ఇది. అందుకని యేసయ్య నికోదేవునితో చెప్పిన ఒక మాట చేతి సరిపోదు. ఒకడు క్రొత్తగా జన్మించిన యెడల వాడు దేవుని రాయి. ఒకడు క్రొత్తగా జన్మించకపోతే వాడు దేవుని రాజ్యం చూడడు, దేవుని రాజ్యంలో రవి. అందుకని వచ్చిన మాట్లాడుతున్నాను. ఇక్కడ కూర్చొని కింద పైన ఉన్నవారు, ఆన్లైన్లో కనెక్ట్ అయిన నీవెవరు వేయను, నీవు క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా క్రొత్తగా జన్మించావా? నూతన సృష్టిగా చేయబడ్డావా? ఆదాము నుంచి వచ్చిన పాతవైన పాపములు సమస్తమును పోయినాయా? లేకపోతే నేడైనా పశ్చాత్తాపడి ప్రభువైన క్రీస్తునందు ఆయన మరణ భూస్థాపన పునరుత్థానందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారిని క్రొత్తగా జన్మిస్తాను. 2వ తలంపుకు వెళ్దాం. 2వ తలంపు ఆదికాండం 1వ అధ్యాయం, క్షమించండి 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం. ఇలాగా జన్మించినటువంటి ఆ ఇస్సాకు, ఆయనకు ఏమని పేరు పెట్టారంటే అండి, ఇస్సాకు అంటే నేను ఒక మాట చెప్పి ముందు కదా 2వ తరం. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? కాబట్టి వాగ్దానమును పుట్టుట వలన ఇస్సాకు అనే అనుభవం మనకు కలుగుతుంది. అంటే నవ్వు అబ్రాహామే పెట్టాడు ఇస్సాకని. అయితే ఇంకొకడు పుట్టాడు అంతకంటే ముందు, 12 ఏళ్ళకు ముందు. వాని గురించి ఆ మాటలే, వానికి ఇష్మాయిల్ని పేరు పెట్టాడు. అయితే వాని గురించి అబ్రాహామునికి ఏం కలిగిందో తెలుసా? కిందకు వస్తాం మనం తర్వాత. అబ్రాహాము దుఃఖపడ్డాడట. కాబట్టి నీవు క్రొత్తగా జన్మించినట్లయితే పేతురు అన్నట్లు మీరు చూడకే ఆయన విశ్వాసం ఉంచచ్చు, మీ విశ్వాస ఫలము ఆత్మరక్షణ పొందచ్చు, చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం కలవారై ఆనందించుతూ ఉన్నారు. ఈ లాఫ్ నీ జీవితంలో కలుగుతుంది. సరే, 2వ తలంపు వెళ్దాం. 2వ తలంపు వెళ్ళినప్పుడు రండి దయచేసి ఇక్కడ 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. ఇది 2వ తలంపు. ఇక్కడ ఎలా సంబోధించాడో ఇస్సాకు నువ్వు చూసారా? చెప్పండి, ఎలా సంబోధించాడు? ఏంటి? ఎలాగ సంబోధించాడు ఇస్సాకును? ఆ పిల్లవాడు. అందుకే వాక్యం స్పష్టంగా క్షుణ్ణంగా చదవాలి. పైనేమో ఇస్సాకు కుమారుడు ఇస్సాకు అని చెప్పి, ఈడికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? ఆ పిల్లోడు. అవును, పిల్లోలే. పేతురు అంటాడు, 1వ పేతురు 2వ అధ్యాయం 3 వచనాల్లో, మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు. ఎవరట మీరు? శిశువులు. యు ఆర్ బేబ్స్, పిల్లవాడు, పిల్లోళ్ళు. అందుకనే యోహాన్ అంటాడు, చిన్న పిల్లలారా. సరే, చాలు ఈ మాటలన్నీ. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించినప్పుడు
నూతనముగా జన్మించిన శిశువు చిన్నవాడు, పిల్లవాడు అనే విషయాన్ని దేవుని వాక్యం మనం చెబుతుంది. అది ఇస్సాకును గురించి చెబుతుంది. అయితే 8వ వచనం, ఆ పిల్లవాడు ఏమైనాడట? పెరిగాడు. చెప్పండి, ఆ పిల్లవాడు ఏమైనాడు? పెరిగాడు. హీ గ్రూ. కాబట్టి ఇక్కడ ఒక మాట చెబుతున్నా, నీవు క్రొత్తగా జన్మించావు, రక్షించబడ్డావు. ఎన్ని సంవత్సరాలు నీకు తెలుసు. అయితే ఈ కాలానికి తగ్గట్టు నువ్వు పెరిగావా? కాలానికి తగ్గట్టు నువ్వు పెరిగావా? ఆత్మీయ జీవితంలో పెరిగావా? ప్రభులో ఎదిగావా? అందుకనే పేతురు దానికి ఒక మాటలు అంటూ 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం చివరిలో, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఎదగాలి మీరు, పెరగాలి మీరు. కాబట్టి ఏమాత్రం పెరిగాం. మన ఇంట్లో మన చిన్నపిల్లలు ఎలాగ పెరుగుతున్నారో మనకు తెలుసు. మనమే అందుకు సాక్షులం. నువ్వు క్రొత్తగా జన్మించిన క్రీస్తు బిడ్డ, ఆత్మీయుని శిశువు. అయితే నువ్వు పెరిగావా అని. అందుకని ఆ పిల్లవాడని చెప్పి, ఆ పిల్లవాడు ఇప్పుడు ఏమైనాడట? పెరిగాడు అని. ఒక్కసారి నీ పెరుగుదల గురించి పరీక్షించుకో. ఏదో రక్షణ పొందా, బాప్తిసం పొందా అని గొప్పలు చెప్పుకుంటూ ఉండకు. ఆత్మీయ జీవితంలో క్రొత్తగా జన్మించిన శిశువు ఒక కుటుంబంలో జన్మించి అలాగే ఉంటే ఎవరైనా సంతోషిస్తారా? పెరుగుతూ ఉంటే. కాబట్టి ఆ పెరుగుదల అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని సృష్టిలో మనం చూస్తాం, మామూలుగా నేల మీద ఉండే ఏ మొక్కైనా చూస్తే అది పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. దేవుని నాటిన మొక్క నీవు నీ జీవితంలో ఈ పెరుగుదల గురించి ఒకసారి ప్రశ్నించుకోవాలి. రక్షణలో పెరిగావా? ప్రభువుని గురించి జ్ఞానంలో పెరిగావా? క్రీస్తుని గురించి కృపలో పెరిగావా? ఆత్మీయ జీవితంలో పెరిగావా? ప్రార్థనలో పెరిగావా? ఇంకెన్నో విషయాలు. ప్రభువును ఆరాధించడంలో పెరిగావా? ఆ పెరుగుదల గురించి యోహాను కొన్ని పదాలు వాడాడు. 2వ అధ్యాయంలోనేమో మీరు ముందేమన్నాడంటే చిన్నపిల్లలారా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? యవనస్తులారా అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? తండ్రులారా అన్నాడు. అంటే వారి జీవితంలో ఏం కనపడుతుంది? పిల్లలుగా ఉన్నవారు, యవనస్తులుగా ఎదిగారు, యవనస్తులుగా ఉన్నవారు గ్రోన్ ఇంటూ ఫాదర్హుడ్, తండ్రులుగా ఉండడానికి ఎదిగారు. ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎట్లుందో ఎదుగుదల ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకోమని ప్రభువును మనవి చేస్తున్నాను. ఆగిపోయిందా ఎదుగుదల? ఎక్కడైనా ఎదుగుదల ఆగిపోతే, ఎదుగుదల ఆగిపోయిన చెట్టుని ఏమంటారు తెలుసా? మోడు బారింది అంటారు. ఏం బారింది? మోడు బారిన క్రైస్తవుడుగా ఉన్నావా? మోడు బారిన ఒక క్రీస్తు బిడ్డగా ఉన్నావా? నీ వలన ప్రయోజనం ఏంటి? సరే, నేను మరి ఒక మాట చెబుతున్నాను ఈ భాగంలో. ఎక్కడి దాకా మనం ఎదగాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. 14వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులైనడి. పెద్దోళ్ళు గండి. ఏం గండి అంట? పెద్దవారులు గండి. కాబట్టి పెద్దవారులు గండి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పారు బుద్ధి విషయంలో, దుష్టత్వ విషయంలో అని. కాబట్టి పెద్దవారు కావాలి బుద్ధి విషయంలో. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మన జీవితంలో. కనుక పెద్దవారులో మనం కావడం అనేది ప్రభు ఆశిస్తూ ఉన్నాడు అని. అందుకనే ఒక మాట్లాడుతూ చెబుతున్నాను. కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో వారికి పత్రిక రాసేవాడు పౌలు ఒక మాట అంటాడు. ఏమని? నేను మనుష్యులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడాలని నేను కోరాను, కానీ అయితే మీరు కేవలం క్రీస్తునందు పసిబిడ్డలని మీతో మాట్లాడాల్సి వచ్చింది అనంటూ ఇంకో మాట అన్నాడు.
మీరు పాలు త్రాగవలసిన వారే కానీ మీరు బలమైన ఆహారంను జీర్ణించుకోగల కారు అన్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఆ మాట వాడుతున్నాను. ఆదికాండం 21:8 పిల్లవాడు పెరిగి ఏం విడిచిపెట్టాడట? మనం విడిచిపెట్టాము పాలు. పిల్లవాడు పెద్దవాడు అవుతుంటే కొన్నిసార్లు వాడు ఇంకా పాలు తాగుతూనే ఉంటాడు. కాదు, అది పాలు విడివలసిన సమయం. అందుకే తల్లులు ఏం చేస్తారో మనకు తెలుసు. తల్లులు ఏం చేస్తారు అంటే ఏదో ఒక చేదు పూసుకుంటారు. ఆ చేదు పూసుకొని వాడు నోరు పెట్టాడంటే చేదు, అమ్మ చేదు చేదు, వాడు చిన్నగా పాలు తాగడం మానేస్తాడు. కొంతమందికి చేదు పెట్టాల్సి వస్తుంది నోర్లలో. విశ్వాసులారా, మీకు ఇంకా చేదు పెట్టాల్సి వస్తుంది. అందుకే ప్రభు ఆ సమయాల్లో చేదును తాకిస్తాడు. ఇంకానూ పాలు విడవలే అని చెప్పి, ఆ చేదు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనం అనుభవిస్తుంటే తెలుస్తుంది. గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ చేదు మనకు పుయ్యకముందే, చేదు మనకు పెట్టకముందే పాలు విడిచేది నేర్చుకున్నాను. కాబట్టి ఆ పిల్లవాడు రెండవది పెరిగాడు. తర్వాత మూడవది పాలు విడిచి ఏమైనాడంటండి? పెద్దవాడు. సరే, నేను దాని గురించి ఎక్కువ వ్యాఖ్యానం చేయడం లేదు. ఈ రెండవ తలం ముగించకముందు 21వ అధ్యాయం 8వ వచనం ఒక మాట జ్ఞాపం చేయాలి. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము ఏం చేశాడట? గొప్ప విందు చేశాడట. అబ్రహాము గొప్ప విందు చేశాడు. అంటే ఇస్సాకు పెట్టడానికో లేకపోతే మరి ఏమో మనకైతే అక్కడ తెలియదు. కానీ అవన్నీ కాదు, నేను చెప్పడం ఇప్పుడు చేయను. కానీ అయితే అబ్రహాము గొప్ప విందు చేయడంలో విందు ఏం చూపిస్తుంది? విందు ఏం చూపిస్తుంది? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 15వ అధ్యాయం అనుకుంటాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో సంతోష హృదయునికి నిత్యము విందు. 15వ వచనమే, 15 బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము. కాబట్టి ఇందాకనేమో సంతోషాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం, నవ్వుని గురించి. అందుకే ఆ పిల్లోడికి ఏమని పేరు పెట్టారు? ఇస్సాకు. అయితే ఇప్పుడు విందు చేయడంలో అబ్రహాము తన సంతోషాన్ని ఇంకా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. కాబట్టి ఫీస్ట్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది జాయ్ ఇన్ ది ఫ్యామిలీ, ఇన్ హోమ్. కాబట్టి కుటుంబంలో, ఇంటిలో విందు అనేది ఉత్సాహ సంతోషాలు విశదపరిచే ఒక సంఘటన, సందర్భం. కాబట్టి అబ్రహాం గుడారంలో విందు జరుగుతుంది. అంటే ముందున్న సంతోషం అంటే ఇప్పుడు ఇంకా సంతోషం. ఎందుకు? వీడు పెద్దోడయ్యాడు. ఎవడు? ఇస్సాకు. అందుకని అబ్రహాం శారాలు ఇంకా చక్కగా ఆడుకుంటా, నవ్వుకుంటా, వాడిని కదిలించుకుంటా, వాడిని రాగాలు వింటూ ఉంటే వీళ్ళు ఇంకా సంతోషపడతా, వీళ్ళు వాళ్ళతో పాటు కలిసి మాట్లాడతా. ఇప్పుడు వీళ్ళ సంతోషం ఇంకా ఎక్కువైపోయింది. నేను ఆపుతాను ఇంక రెండో తలంపు. ఈ విందు ఎక్కడుంటుంది అంటే, నీవు నేను వాగ్దానాన్ని బట్టి పుట్టిన పిల్లలమైన మన ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో క్రీస్తులో మనం ఎదుగుతూ ఉంటే పరలోకంలో విందు ఉంటుంది. ఆ విందు ప్రభువైన క్రీస్తు వారు పరలోకంలో విందు ఆచరిస్తారు. పరలోకం సంతోషం. యువర్ గ్రోత్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ విల్ బ్రింగ్ జాయ్ ఇన్ హెవెన్. అవును, 15వ అధ్యాయం లూకాసు వార్తలు 7వ వచనంలో ఒక పాపి మారు మనసు పొందిన పరలోకంలో ఏం కలుగుతుందంట? సంతోషం. అయితే మారు మనసు పొందిన ఒక పాపి తన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే పరలోకంలో అంతకంటే ఇంకా సంతోషం కలుగుతుంది. కాబట్టి యువర్ బర్త్, స్పిరిచువల్ బర్త్ విల్ బ్రింగ్ జాయ్ ఇన్ హెవెన్, అండ్ యువర్ గ్రోత్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ విల్ బ్రింగ్ మచ్ మోర్ జాయ్ ఇన్ హెవెన్.
పరలోకములో ఇంకా ఎక్కువైన సంతోషం కలుగుతుంది. అందుకనే అది మన దేవునికి విందుగా ఉంటుంది. కనుక ఆ సంతోషం మన హృదయంలో కుమ్మరించబడుతుంది. నేను అక్కడే ఆపుతున్నాను. ఇదే రెండవ తలంపు. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం. రండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఇప్పుడు మూడవ తలంపుకు మనం వస్తున్నాం. 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. ఇప్పుడు ఒకడుంటే బాగుండేది. అందుకనేమో ముగ్గురు వద్దు, ఇద్దరు చాలన్నారు ముందు. ఇప్పుడేమో ఇద్దరు వద్దు, ఒక్కడు ముద్దు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ తన్నుకుంటున్నట్టున్నారు ఇంట్లో. కాబట్టి అబ్రహాం ఇంట్లో కూడా వీళ్ళిద్దరూ ఆడికి వచ్చారు. ఇంకా ఇస్సాకు చిన్నవాడు అనుకోండి, కానీ వీడికి ఇష్మాయిల్లో అది మనకు కనపడుతుంది. సరే, ఈయనకు పుట్టిన ఇద్దరిని చూస్తే ఇస్సాకు పుట్టిన ఇద్దరు వారు కడుపులోనే కొట్లాడుకుంటున్నారు. ఎట్టుంటుందో చూడు. అందుకని ఇద్దరు వద్దు, ఒకడు ముద్దు. కానీ విశ్వాసులకు ఒక్కడు వద్దు, 5-6 మంది ముద్దు అంటావా? కనుక ఒక్కరి దగ్గర బ్రేక్ పెట్టకండి దయచేసి. సరే, ఇప్పుడు 21వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట అని అన్నారు. అంటే వీడు ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు వాడిని. ఎవరిని? ఇస్సాకును. తర్వాత ఇంకో మాట వాడిన తర్వాత అక్కడ ఉంది కలిపి. ఇందాక అక్కడికి వెళ్ళాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో శరీరమును బట్టి పుట్టినవాడు 29 వాగ్దానమును బట్టి పుట్టిన వాడిని ఏం చేశాడట? హింసించాడట. 29 ఓకే. శరీరమును బట్టి పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టిన వాడిని ఏం చేశాడు? ఇది ఎంతవరకు పోయిందో చూసారా? ముందేమో ఎగతాళి చేశాడు, తర్వాత ఏం చేయడం మొదలుపెట్టాడు? ఇస్సాకును హింసించడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన తలంపు మనకుండే ఒక చక్కని పాఠం ఏంటంటే, మనము శరీర మూలంగా పుట్టామని చెప్పుకున్నాం ఇందాక. అది ఇష్మాయిలు జన్మ మనం చూపిస్తుంది. రెండవది వాగ్దానాన్ని బట్టి పుట్టిన వారు అని చెప్పుకున్నాం, మంచిదే. అయితే ఇప్పుడు మూడవది, అలాగా పుట్టిన మనలో ఈ ఇష్మాయిలు ఉన్నాడు, తర్వాత ఇంకెవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. క్రొత్తగా జన్మించిన తర్వాత, రక్షించబడిన తర్వాత మనలో ఇష్మాయిలు పూర్తిగా ఏం పోలే. అంటే ఇంక ఇష్మాయిల్ అని పేరు వాడక నేను శరీరం అని పేరు వాడతా. తర్వాత ఆత్మ అని వాడతా. కాబట్టి శరీర సంబంధులైన మనుషులతో మీతో మాట్లాడవలసి వచ్చింది. 1 కొరింథీ 1 అధ్యాయం. ఆత్మ సంబంధులైన మనుషులతో మీతో మాట్లాడాలనుకున్న మీరు. కాబట్టి ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి శరీర సంబంధులు, రెండవది ఆత్మ. ఈ 2 మనలో ఉన్నాయి. ఇటు శరీరం ఉంది, ఇటు ఆత్మ. ఇటు పాత పురుషుడు ఉన్నాడు ఇష్మాయిలు, క్రొత్త పురుషుడు ఉన్నాడు ఇస్సాకు. కాబట్టి 2 ఒకదానితో ఒకటి ఎక్కడుంటున్నాయి చెప్పండి? కొట్లాటలో ఉంటున్నాయి. ఎక్కడుంటున్నాయి? దే బోత్ ఆర్ అట్ వార్ విత్ ఈచ్ అదర్. ఈ 2 ఒకదానితో ఒకటి పోరాటము, యుద్ధంలో ఉన్నాయి. ఇది సంగతి. ఇది అక్కడి దాకా అయిపోలే. సరేలే, తర్వాత వస్తాం. ఇంకో తలంపుకి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. ఆ మాట చెబుతా. ఈరోజు మన క్రైస్తవ జీవితం ఈ 2 పోరాటంతో కొన్నది. పౌలు అపొస్తలుడు అందుకే అన్నాడు, ఏమని తెలుసా? రోమపత్రిక 7వ అధ్యాయంలో తాను మాట్లాడుతూ 14వ వచనం నుంచి క్రిందకు చెప్పుకుంటూ చివరి దాకా వచ్చాడు. నేను తీయడం లేదు, మీరు చూడండి.
రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మీరు చదవండి. అక్కడ అంటాడు, నేను శరీర సంబంధిని, పాపిని. అయితే కొత్తగా జన్మించాడు, రక్షణ పొందాడు. ఆయన ఇంకా అంటాడు, నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధినైతిని. అట్లా ఉందా? అట్లే ఉంది కదా, అట్లే ఉంది. కాబట్టి పాపములకు అమ్మబడి నేనేమైనాను? శరీర సంబంధి. ఏంటయ్యా పౌలా, అంత గొప్ప దర్శనం చూసి అక్కడ రక్షణ పొంది ప్రభు ప్రత్యక్షత నీతో మాట్లాడి ఇన్ని సంవత్సరాలు సేవలో ఉండి ఈరోజు నువ్వు అనే మాట ఏంటిది అని అంటే, తర్వాత వివరణ ఇచ్చాడు కింద. నాలో 2 నియమాలు ఉన్నాయి. ఆ 2 నియమాలు, నా మనసులో వేరొక నియమము కలదు. ఆ 2 నియమాలు ఏంటంటే, ఒకటేమో ధర్మశాస్త్రం లోబడుతుంది, ఇంకోటేమో ధర్మశాస్త్రములకు లోబడదు. ఈ 2 ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. ఇది పరిస్థితి. చివరికి వచ్చిన తర్వాత కేక పెడతాడు. అంటే నేను ఎంత దౌర్భాగ్యుడను అని, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుంచి నన్ను ఎవడో రక్షించమని ప్రభుబిడ్డ. ఇది క్రైస్తవ జీవితం. ఫ్లెష్ అండ్ స్పిరిట్ డ్వెల్లింగ్ టుగెదర్. శరీరము ఆత్మ 2 కలిసి వసిస్తున్నాయి ప్రస్తుతం ప్రతి విశ్వాసలో. అర్థమవుతుంది కదా? ఈ 2 ఒకదానితో నెమ్మదిగా ఉండవు. ఈ 2 ఒకదానితో ఎప్పుడు పోరాడుతూనే ఉంటాయి. ఎంతవరకు పౌలు జీవితంలో పోరాడుతున్నాయంటే, ఒక మాట అంటాడు, నాతో అంతరంగంలో ఉన్న ఆ ధర్మశాస్త్రం పోరాడి నన్ను, నాలో అవయములను పాప మరణముల నియమములకు ఏం చేస్తున్నాయంట? లోబరుస్తున్నాయి. కాబట్టి చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో తొందరపడడం, తప్పిపోవడం, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తాం. అందుకనే ఇక్కడ ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను. అలాగా శరీరంలో ఉన్నాం కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి సముదాయించుకుందామా, సమర్థించుకుందామా, ఆ ప్రకారమే కంటిన్యూ అవుతూ పోదామా? ఏదో ఒక రోజు వస్తుంది, నేను మరణిస్తా, అప్పుడు కానీ ఇదంతా పోదని అనుకుంటూ తాత్సారం చేస్తామా? కానే కాదు. ఒక్క మాట చదవండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. వినండి చాలా జాగ్రత్తగా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరమును దాని ఇచ్చలతోనూ ఏం చేస్తున్నారట? శరీరమును వేసి, శరీరం సిలువ వేసి ఉన్నారు. అది చేయాలి మనం ఈరోజు. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ, దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏమి వేయాలో చెప్పండి? సిలువ వేయాలి. అంటే నాకు అది సాధ్యమేనా అని నువ్వు అంటావు కదా? అవునంటావు. అందుకనే దేవుడు మనకు ఒక ఎయిడ్ ఇచ్చాడు, ఒక వనరును ఆయన మనకు కలగజేశాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 7లో ఎంత దౌర్భాగ్యుడని చెప్పిన పౌలు, ఎవడు విడిపిస్తాడని కేకలు వేసిన పౌలు 8వ అధ్యాయం 2వ వచనంకి వచ్చినప్పుడు ఏమన్నాడు చెప్పండి, చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మేక నియమము పాప మరణముల నియమం నుంచి నన్ను, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రతి విశ్వాసికి ఈ వనరు ఉంది. దిస్ ప్రొవిజన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ బిలీవర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసులో ఉండే ప్రతి విశ్వాసికి ఈ వనరు దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే ఇక 2 మాటలు చెబుతా. నీవు సిలువ వేయడానికి ఇష్టపడాలి, అప్పుడు పరిశుద్ధాత్ముడు అలాగూ చేయడానికి నీకు సహాయపడతాడు. కాబట్టి ఫస్ట్ వీ నీడ్ టు బి విల్లింగ్.
విల్లింగ్ టు క్రూసిఫై. శరీరము, దాని ఇచ్చలు, దురాశలు సిలువ వేయటానికి మనం ఇష్టపడాలి. ప్రభువా, ఎంత దౌర్భాగ్యురాలని, ఇది నాకు ఇష్టంలే, నేను ఇష్టపడుతున్నా సిలువ వేయడానికి అని నువ్వు రోదనము చేస్తే వెంటనే పరిశుద్ధాత్మ సహాయం నీకు వస్తుంది. కనపడదు కంటికి, నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు నువ్వు చెబుతావు ఏమని, ఇట్టి మరణమునకు లోనవు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించని చెప్పిన ఆ పౌలు ఏం చెప్పాడు? క్రీస్తు యేసునందు జీవనిచ్చు ఆత్మీయ నియమం పాప మరణముల నియమం నుంచే నన్ను విడిపిస్తుంది. నువ్వు చెప్పగలవు, ప్రతి విశ్వాస చెప్పగలవు. కాబట్టి ఇది 3వ తలంపు. నేను ఇక్కడే ముగించిపోతున్నాను. ఎప్పుడైతే అలాగ చేస్తామో ఆ తర్వాత ఆత్మయందు మనం జీవిస్తూ ఆత్మీయులంగా, మనము ఆత్మ సంబంధులుగా ఎదుగుతూ ఉంటాం. సరే, ఇది 3వ విషయం. ఇష్మాయేలు ఇస్సాకును చూసి పరిహసించాడు. అంటే దాని గలతి 4లోకి వెళ్తే పౌలు ఇంకా చక్కగా చెప్పాడు. శరీరం పుట్టినవాడు, ఆత్మను పుట్టినవాడిని ఏం చేస్తున్నాడంట? హింసిస్తున్నాడు. నీవు గన సిలువ వేయకపోతే, విశ్వాసి శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయకపోతే నీవు పరిహాసం చేయబడతావు, ఎగతాళి చేయబడతావు. నిన్ను చూసేవారు నిన్ను ఎగతాళి చేస్తారు. నిన్నే కాదు, నీవు నమ్మిన ప్రభువును కూడా ఎగతాళి చేస్తారు. వారు తక్కువగా మాట్లాడతారు. అటుది నీ జీవితంలో అనుమతిస్తే నిన్ను హింసిస్తుంది అని చెబుతున్నాను, గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఏ శరీరము, ఇచ్చ, దురాశైనా నీ జీవితంలో అలాగే ఉండడానికి నువ్వు అనుమతిస్తే, ఇఫ్ యూ యాక్సెప్ట్ టు కంటిన్యూ సచ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ బికమ్ స్కార్న్ఫుల్, యూ విల్ బి పర్సిక్యూటెడ్. నువ్వు ఎగతాళి పాలవుతావు, నువ్వు హింసించబడతావు. గుర్తుంచుకోవాలి విశ్వాసం. ఈ విషయం చాలా జాగ్రత్త. జీవితాలు సరి చేసుకుంది. 3వ తలంపు అయిపోయింది. 4వ మాటకు వస్తున్నాను. 21వ అధ్యాయం ఆదికాండం. రండి దయచేసి, ఆదికాండం 21వ అధ్యాయం. ఇక్కడ 4వ తలంపు ఏమిటి అని అంటే, ఈ ఇస్సాకు విషయమై తర్వాత ఇంకా కాస్త ముందుకు వెళ్ళి దాటిపోదాం. 22వ అధ్యాయం. అధ్యాయాలే దాటిపోతున్నాం, ఎందుకంటే పరిగె అని చెప్పాను కదా, పరిగె ఏరుకుంటున్నాం మనం అంతే. కాబట్టి 22వ అధ్యాయంలో 4వ తలంపును, క్షమించండి, 4వ తలంపు ఇక్కడే చూద్దాం. 21వ అధ్యాయంలో 4వ తలంపును మనము చూద్దాం. లేక ఈ తలంపు, క్షమించండి, ఈ తలంపు 3వ తలంపులోని కలిపేద్దాం. అప్పుడు ఇక్కడ శారా జోక్యం చేసుకుంది. శారా జోక్యం చేసుకుని అబ్రాహాముతో ఏమన్నదంటే, నీవు దాసిని దాని కుమారుని ఏం చేయమన్నది? వెళ్ళగొట్టు. ఆ మాట, ఇందాక ఆ మాట వాడే, నేను తర్వాత చూద్దామని అన్నాను కానీ ఇప్పుడే చూద్దాం. ఆ మాట అబ్రాహామునకు 11వ వచనం, మిక్కిలి, ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలగజేశాను. మిక్కిలి దుఃఖము. అప్పుడు ఇంకొక ఆయన ఇంటర్ఫియర్ అయినాడు, ఇంకొక ఆయన జోక్యం చేసుకున్నాడు. ఎవరు ఇంకొక ఆయన? దేవుడు జోక్యం చేసుకున్నాడు. చేసుకొని ఏమన్నాడు తెలుసా ఆయన? రండి దయచేసి 12వ వచనం. అయితే దేవుడు, ఈ చిన్నవాడిని బట్టి నీ దాసుని బట్టి నీ దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను. ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును. అసలు పెద్ద తంటానే వచ్చింది. ఇప్పుడు ఆ మొదటి దగ్గర వచ్చిందంటే మళ్ళీ ఈయన దగ్గర కూడా వచ్చింది. వాడు ఒక మొదలు, ఎవడు? ఆదాము. ఈయన ఒక మొదలు. ఆదాము దేనికి మొదలు చెప్పలేండి?
ఆది కాండం అంతా ధ్యానం ఆదాము ఎవరికి మొదలు? జనానికి మొదలు. మానవ జననమునకు మానవాళికి మొదలు ఆదాం. ఈయన ఎవరికి మొదలు? అందుకే నేను ఆ బైబిల్ స్టడీలో చెప్పాను, జననము ఉత్పత్తి ఏమిటి అనేది. మీరు ఎతకండి, యూట్యూబ్లో కనపడతాయి. మీకు కనపడకపోతే అడగండి, ఇక్కడ వాళ్ళకి చెబుతారు. ఈయన ఎవరికి మొదలు? ధ్యానం చేస్తూ వచ్చాం కదా, ఏబేరులో ఉంచి పోయిన వారు చెప్పుకున్నాము. హెబ్రీయుడైన అబ్రహాము వారెవరు? హెబ్రీయులు. ఈ హెబ్రీయులు నిర్గమకాండంలో ఇశ్రాయేలు జనాంగం. సరేనా? వీళ్ళకు మొదలు అబ్రహాం. సృష్టికి మొదలు, మానవాళికి మొదలు ఆయనైతే వీళ్ళకి ఆయన తప్పినాడు. ఇప్పుడు ఈయన తప్పినాడు. ఈయన ఏమంటాడు? దుఃఖపడ్డాడంట. అప్పుడు ఈయనతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? సారై మాట విను. ఎవరి మాట విను? సారై మాట విను. రివర్స్ అయిపోయింది. ఎఫెసీ 5వ అధ్యాయంలో 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునందు మీ సొంత పురుషులు మీరు ఏం చేయండి? లోబడి ఉండండి. లోబడి ఉండడం అంటే హెబ్రీ 13:17లో ఏంటి? మాట వినటం. మీ పైన నాయకులుగా ఉన్న వారి మాట విని వారికి లోబడి. అయితే ఇప్పుడు ఈయన రివర్స్ చేశాడు దేవుడు. ఇక్కడ నువ్వు మర్యాదగా నీ భార్య మాట వినిపో అన్నాడు. ఏమన్నాడు? మర్యాద వాడలేదు కానీ అట్లా వాడినట్టే, నీవు నీ భార్య మాట వినిపో అని అన్నాడు. అయితే సిస్టర్స్, దీన్ని అవకాశంగా తీసుకోకండి. అదిగో చెప్పాడు చూసావా, నీ భార్య వినమన్నాడు చూసే, నీ భార్య మాట వినమన్నాడు చూసే. మీరేమి ఊరుకుంటారు నాయన. కాబట్టి జాగ్రత్త. ఒక్క సందర్భంలో చెప్పాడు భార్య మాట వినమని, అంతేగాని మీరేం చెప్పినా వినమని చెప్పాడా? కాదు. సరే, దాని గురించి మనం ఇప్పుడు వ్యాఖ్యానించుకోం. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది దేవుడు అంటే, సారాయి వల్ల పుట్టిందే నీకు. ఇక్కడ అబ్రాహ్మణుడు వచ్చి ఒక మాట చెప్పి దాటిపోదా. ఎందుకు నీకు అంత దుఃఖం? నీకు ముందే చెప్పాడు కదా, సారాయి వల్ల పుట్టిందే నీకెవరు? సంతానం అని నీకు చెప్పాడు కదా దేవుడు. ఇప్పుడు నీకు దుఃఖం ఎందుకు? మరి నీకు సంతానం ఇచ్చాడు కదా, మరి వాని గురించి దుఃఖం ఎందుకు? దుఃఖపడదు అంటే అబ్రహాం వాజ్ వెరీ మచ్ అటాచ్ టు ది ఇస్మాయిల్. అబ్రహాము ఇస్మాయిల్కు చాలా అటాచ్మెంట్. కొన్నిసార్లు ఇళ్ళల్లో అంటుంటారు, పిల్లలు 4 ఉంటే ఒకడేమో ఒకరికి అటాచ్మెంట్, ఇంకొకరికి అటాచ్, ఇంకొకటికి అటాచ్. ఒకడేమో అమ్మ అంటే వదిలిపెట్టలేడు, నాయన 4 రోజులు రాకపోయినా పర్వాలేదు ఇంటికి. ఇంకొకడేమో నాయనంటే వదిలిపెట్టడు, అమ్మ వారం రోజులు లేకపోయినా పర్వాలే. ఏంటంటే ఆ అటాచ్మెంట్ అంటుంటాం మనం కదా. ఈ అబ్రహాం అటాచ్మెంట్ అంటే ఎవరితో ఉంది? వాగ్దానం బట్టి పుట్టిన కుమారుతో లేదు ఈ మనిషికి, శరీరం బట్టి పుట్టిన వాళ్ళు. ఎందుకో అర్థం కాదు. అది చాలా విచారకరమైన విషయం. అబ్రహాం యొక్క జీవితంలో ఇది చాలా విచారకరమైన విషయం. ఇట్ ఈస్ జస్ట్ ఏ సిల్లీ థింగ్. నాన్సెన్సికల్ థింగ్. కొన్నిసార్లు అంటున్నట్టు నాన్ సెన్స్ అంటుంటారు చూడు, నాన్ సెన్స్. కాబట్టి ఇది నథింగ్ బట్ నాన్ సెన్సికల్. అది ఇంకేంటో కాదు, బుద్ధిహీనత అని. విశ్వాసి నువ్వు కన్నా ఇంకా ఇస్మాయిల్తో అటాచ్మెంట్లో ఉండాలనుకుంటే యు ఆర్ జస్ట్ ఏ ఫూలిష్ పర్సన్, ఫూలిష్ ఉమన్. ఒక బుద్ధిహీనమైన విశ్వాసి, బుద్ధిహీనమైన సోదరి. కాబట్టి చంపేసేయి, వెళ్ళగొట్టుదాన్ని, చేసి పారువేయి. ప్రభు అయిన దేవుడు చెప్పిన మాట. సరే, ఇక 3వ తలంపు అక్కడ ముగించేస్తాం. నేను అది 4వ తలంపులో చెబుదాం అనుకున్నాను, కానీ అక్కడే ముగించేస్తాం. ఇప్పుడు 4వ తలంపు మనం వెళ్దాం. 22వ అధ్యాయము ఆది కాండం. ఇస్సాకును గురించి మరొక మాట ఇక్కడ మనం చూస్తాం. ఏమిటి 22వ అధ్యాయం ఇస్సాకును గురించి ఏం చెబుతుందండి? ఇస్సాకు యొక్క సాక్రిఫైస్.
ఆఫరింగ్ అంటే ఇస్సాకు బలిగా అర్పించబడము అనేది ఇక్కడ మంచి. కాబట్టి 22వ అధ్యాయము ఇస్సాకు బలిగా అర్పించబడడం అనేది ఆరాధనలో కాస్త మనం చూసుకున్నాం ఇందాక. కనుక ఐజాక్స్ సాక్రిఫైస్, ఇస్సాకు యొక్క బలి అర్పణము, ఇది 4వది. ఈరోజు వీ మస్ట్ బి విల్లింగ్ టు సాక్రిఫైస్. ఇస్సాకు ఎవరు? వాగ్దాన పుత్రుడు. ఈరోజు మనం ఎవరు చెప్పండి? వాగ్దాన పిల్లలం. కాబట్టి ఇస్సాకు ఎలాంటి వాడు? నేను ఆరాధన చెప్పాను కాబట్టి దాన్ని ఎక్కువ వ్యాఖ్యానం చేయడం లేదు. ఆయన తండ్రి బలిపీఠం కడుతుంటే చూస్తా, ఈ ముసలాడు ఎవరిని అప్పించిపోతాడో, పొట్టేలు లేదని చెప్పి ఇందాక పట్టించుకోలేదు, దేవుడు చూసుకుంటాడు అనుకోండి. ఆ తర్వాత ఇస్సాకును బంధించేటప్పటికి అర్థమవుతుంది, పోయమ్మా నన్ను అప్పించు. కానీ ఒబేడ్, లోపడ్డాడే కానీ తిరుగుబాటు చేయలే. కాబట్టి ఏ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్. దిస్ చిల్డ్రన్ ఆఫ్ ప్రామిస్ మస్ట్ బి ది పీపుల్ ఆఫ్ సాక్రిఫైస్. వాగ్దాన పిల్లలు బల్యర్పణ త్యాగపూరితమైన పిల్లలుగా ఉండడం చాలా అవసరం. ఇక్కడ కూర్చొని మనం ఎవరు వేస్తారు? ఒక ప్రశ్న. నేను అలా ఉన్నానా? ప్రభు అయిన దేవుడు కావాలని కోరాడు. నీకు ఒక్కడైన కుమారుడు, నీవు ప్రేమించుతున్న ఇస్సాకు నాకు కావాలి అని అడిగాడు అబ్రాహాం తీసుకుని రప్పించాడు. ఇస్సాకు ఏమైనా వెనక తీశాడా? ఇస్సాకు తన ద్వారా అప్పగించడానికి ఇష్టపడ్డాడు. రక్షించమన్న ప్రభు బిడ్డ, సాక్రిఫైస్ యువర్ టైం ఫర్ గాడ్, సాక్రిఫైస్ యువర్ ఎర్నింగ్స్, సంపాదన ప్రభుకులు వేయించే. సాక్రిఫైస్ యువర్ స్ట్రెంగ్త్ ఫర్ గాడ్. కాబట్టి దేవుని కొరకై నీ సమయాన్ని త్యాగం చేయి. ప్రార్థన కొరకు, వాక్యపరిచయ కొరకు, మందిరానికి రావడానికి, సువార్త సేవ చేయడానికి. అంతేకాదు సంఘము ప్రభు ఆ కార్యాలు అవసరాలు తీర్చబడడానికి నీ సంపాదనను సాక్రిఫైస్ చేయి. అంతేకాదు నీ సామర్థ్యాన్ని సాక్రిఫైస్ చేయి. నీ టాలెంట్స్ను, ఈ మాట వాడుతున్నా, నీ సాక్రిఫైస్ యువర్ టాలెంట్స్. నీ టాలెంట్స్ సాక్రిఫైస్ చేయి. దేవుని కొరకై, దేవుని ఇంటి కొరకై, దేవుని కార్యాల కొరకై, ఆయన సంఘం యొక్క క్షేమం కొరకై, ఆత్మల రక్షణ కొరకై సాక్రిఫైస్ యువర్సెల్ఫ్. ఎన్నిసార్లు మనం అలాగ లేమండి? కనుక ఎవడో బలి అర్పిస్తుంది చూద్దాం లేని మనం అనుకుంటాం. ఎవ్రీ చైల్డ్ ఆఫ్ ప్రామిస్, ఎవ్రీ సన్ ఆఫ్ ప్రామిస్ మస్ట్ బి ఏ పర్సన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ లైఫ్. ఏమి సాక్రిఫైస్ చేసుకోవాలని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. సువార్త వ్యాపం కొరకై, ఆత్మల రక్షణ కొరకై, సంఘం కొరకై, మందిరం కొరకై, దాని అవసరాలు తీర్చబడేదాని కొరకై సాక్రిఫైస్ చేయడం నేర్చుకుందాం. మనం అలాగ సాక్రిఫైస్ చేస్తేమేని ప్రభు మనకు రుణస్థుడు కాడు. ప్రభు ఎవరికి ఏం కాడంట? రుణపడడు అని వాక్యంలో మనం చూస్తాం. ఎన్నో సంగతులు సాక్రిఫైస్ చేయాల్సింది అయినా నేను చెప్పడం లేదు. ఇప్పుడు టైం దాదాపుగా క్లోజ్ అవుతుంది. అందుకనే మన జీవితాల్లో 4వ తలం గుర్తుంచుకొని ఏమి సాక్రిఫైస్ చేసుకుంటాం. ఈ సంవత్సరం అంతా ఏం సాక్రిఫైస్ చేశాం? సమయమా? సంపాదన సాక్రిఫైస్ చేశాము. నీ టాలెంట్స్ సాక్రిఫైస్ చేశావు. నీ సామర్థ్యం, స్తోమత సాక్రిఫైస్ చేశావు. ఏ విషయాల్లో నువ్వు ఇంకా బిగబట్టుకుంటూ వచ్చావు? ఏ విషయాల్లో వెనకదీస్తూ వచ్చావు? ప్రభు నాకు కావాలి, నీవు ప్రేమించున్నది, నీకొక్కడైనది, నీకు ఒక్కటైనది, నాకు కావాలి అని అడుగుతుంటే నేను రాను, నా సమయం ఖర్చు పెట్టను, నా సంపాదన ఖర్చు పెట్టను, నా స్తోమత, నా సామర్థ్యం, నా టాలెంట్స్ ఖర్చు పెట్టను. నా టాలెంట్స్ నా కొరకే, నా కుటుంబం కొరకే. చాలాసార్లు ఇంతవరకు ఆగిపోతుంది. యవనస్తులు, ఏ వయసులో ఉన్నవారు నేను ఆ మాట అడుగుతున్నాను. లివ్ ఏ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. గాడ్ విల్ నెవర్ విల్ బి ఏ డెటర్ ఇన్ యువర్ లైఫ్. సాక్రిఫైస్ చెయ్యి. దేవుడు నీ జీవితంలో నీకు ఎప్పుడు ఏం కాడు? బాకీ పడడు.
నీవు చేసిన దానికంటే రెండింతలు కాదుగా ఇంకెక్కువే ఆయన నీకు చేస్తాడు. ఇది 4వ తలం. అలాంటి జీవితం అంటే బల్లో పాలు పొందు. ప్రభు మాట్లాడుతుంటే ఒక వింటూ నేను పాలు పొందుతానంటే అయోగ్యంగా నువ్వు పాలు పొందడమే. అది శిక్షావిధి మనకు వస్తుందేమో. లెట్ us ఎగ్జామిన్ ఇన్ ది లైట్ ఆఫ్ దిస్ థాట్ ఆల్సో. ఈ తలంపు వీరిలో కూడా మనం పరీక్షించుకున్నాం. చివరికి వస్తున్నాను నేను. 5వది 24వ అధ్యాయం. 23 దాటి వచ్చాం, 24వ అధ్యాయానికి వస్తాం. ఒకవేళ ప్రవచిత్తం అయితే ఇంకొక వారం చూద్దాం, మళ్ళీ ప్రయత్నిద్దాం. 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో ఐజాక్ ఎవరండి? 24వ అధ్యాయము మీరు చూడండి. ఇక్కడ 63వ వచనం, 63వ వచనం, 62, 63. ఇస్సాకు బెయేర్ లహాయి రోయి మార్గమున వచ్చి ఏం చేస్తున్నాడట? కాపురం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు పొలంలో ధ్యానించ వెళ్ళాడట. ఏం ధ్యానించడానికి విన్నాడు? వాక్యమా? చెప్పు. ఇంకా ఏడుంది ఆయనకు వాక్యం? వాక్యం ఉందా? ఆ రోజు మనకుంది వాక్యం, కానీ మనం ధ్యానించంలే. కాబట్టి ఇప్పుడు ఈయన 24వ అధ్యాయము ఐజాక్స్ మ్యారేజ్. ఇది 5వ తలంపు. ఐజాక్స్ మ్యారేజ్, ఐసాకు యొక్క పెళ్ళి. ఏం ధ్యానించబోయినాడు అని అంటే, వీడు విన్నాడు కదా, ఎలియేజర్ అనేవాడు ఎలాంటి అమ్మాయిని తెస్తాడో. మంచి అమ్మాయిని తేవాలా, మా నాన్న చెప్పిన అమ్మాయిని తేవాలా, చక్కని అమ్మాయిని తేవాలా, గుణవంతురాలు తేవాలా. హీ మైట్ బి మెడిటేటింగ్ అపాన్ వుడ్ బి వైఫ్, భార్యగా కాబోతున్నటువంటి ఆమెను కూర్చిన ధ్యానంలో ఉన్నట్లున్నాడు కదా. అది కొంతమంది కళ్ళగంటారు అంటుంటారు చూడు. సరే, నేను ఆ విషయాన్ని గురించి మాట్లాడి ధ్యానింప బయలుదేరారు. అంతకంటే మించి ఇంకో మాట చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక మాట చెప్తా. తర్వాత ఈరోజు మన ప్రభు అయిన క్రీస్తు ఇస్సాకు ప్రభు సాదృశ్యంగా చెప్పుకున్నాం కదా ఇందాక. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? He kept on meditating upon his bride. ఆ పరలోక ప్రభు అయిన క్రీస్తు వరుడు తన వధువుల విషయమైన ధ్యానం చేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడట? సో యూ ఆల్సో వన్ అమాంగ్ దెమ్ ఆర్ అండర్ ద మెడిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ది హెవెన్లీ ఐజాక్. ఆ వధువైన సంఘంలో నువ్వు కూడా ఒకదానవుగా ఆ పరలోకపుడైన ప్రభు అయిన క్రీస్తు పరలోక ఇస్సాకు యొక్క ధ్యానంలో నీవు ఉన్నావు. ఇక్కడ ఈ మాట వాడితే ఇక్కడ డైరెక్ట్గా మీకు అర్థం కావడానికి, జీసస్ థింక్స్ ఆఫ్ యూ. యేసు ప్రభు వారు నిన్ను గూర్చి చెప్పరే తలంచుకుంటున్నాడు. యేసు ప్రభు వారు తన వారిని గూర్చి ఏం చేస్తున్నాడట? తలంచుకుంటున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ఇది వ్యాఖ్యానం చేయను అని చెప్పాను. వ్యాఖ్యానం చేయనిక 1:10 వస్తుంది కనుక ఇప్పుడు ఈ తలం మనం ఉదయం పెట్టు. నా ప్రభు రక్తం ఇచ్చిన సంపాదించిన రక్షకుడు నన్ను గూర్చి ఏం చేసుకుంటున్నాడట? తలంచుకుంటున్నాడు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏమైపోయింది? ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అందరు పడుకున్న తర్వాత వీళ్ళిద్దరిది ఇంకొకటే మధ్యరాత్రి దాకా. ఎవరిద్దరిది? అందుకే సరే మంచి మాట్లాడుకుంటుంటారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. కానీ కాబట్టి ఈయన ధ్యానం కూడా అదే. నాకు ఎంగేజ్మెంట్ అయింది కదా, ఎట్లా ఉన్నావు నువ్వు, ఏంటి సంగతి, ఇది కూర్చున్న ధ్యానం. సరేలేండి, ఇక మీరు తలంచుకునే దాని మీదకి చాలా. కానీ రెండవది 24వ అధ్యాయం ఆదికాండం. 24వ అధ్యాయం ఆదికాండం
చివరికి ధ్యానం చేసుకుంటున్న ఈ మనుషుడు వెళ్ళిన తర్వాత క్రిందకు మనం వెళితే 66, 67 వచనాలలో 67 ఇస్సాకు తల్లి అయిన శారా కూడా క్షమించండి, గుడారంలోనికి అతను తీసుకొని పోయాను. అట్లు అతడు అంతకంటే ముందు ఇంకొక మాట చెప్పాలి. అది ఒకవేళ 5 వచనాల్లోంచే మనం వెళ్దాం. 63వ వచనం ఒక పదం మీరు అండర్లైన్ చేసుకోండి. ధ్యానింపు అనేది ఒకటి చెప్పాను, దాని పక్కనే ఉంది ఆ పదం. బయలు వెళ్ళాడట. ఈ ఐజాక్ వెంట్ ఫోర్త్. ఇస్సాకు బయలు వెళ్తున్నాడు. ఈరోజు మనం దేనికోసం చూస్తున్నాము? ప్రభువైన యేసుక్రీస్తు వారు దేనికి సిద్ధపడుతున్నాడు? ఆయన అన్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం, ఇదిగో పెళ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొనా రండి. కాబట్టి ఈయన బయలుదేరి వెళ్ళాడు. దేనికి? టు మీట్ హిస్ బ్రైడ్. ఆ ఇస్సాకు తన వధువును కలుసుకునేందుకు ఏం చేస్తున్నాడట? బయలుదేరుతున్నాడు. సరే, అంతవరకే నేను ఇంక వ్యాఖ్యానం చేయను, మీరు తలంచండి. ఒకటేమో ధ్యానిస్తున్నాడు, రెండవదేమో బయలుదేరాడు టు మీట్ హిజ్ బ్రైడ్. తన వధువును, ఆ పెళ్లి కుమార్తెను కలుసుకోవడానికి వెళ్ళాడు. మూడోది ఇంకో మాట చెప్పి నేను ఆపేస్తాను. అల్టిమేట్గా ఏం చేశాడంటే ఐజాక్ 67వ వచనం 67 ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాడు. అంటే ఐజాక్ రిసీవ్డ్ హిస్ బ్రైడ్. ఇస్సాకు తన వధువును తాను రిసీవ్ చేసుకున్నాడు, స్వీకరించాడు. ఈ 3 మాటలు మీరు తర్వాత వ్యాఖ్యానం చేసుకోండి, ధ్యానం చేయండి. కాబట్టి ఒకటి ధ్యానిస్తున్నాడు, ఆమెను గురించి తలస్తున్నాడు. జీసస్ థింక్స్ ఆఫ్ యూ, థింక్స్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ ఇస్ ఎంగేజ్ టు హిమ్. ఆయనకు ప్రధానం చేయబడిన ప్రతి విశ్వాసం గురించి ప్రభు తలస్తుంటాడు. రెండవది, ఈజ్ మేకింగ్ రెడీ హిమ్సెల్ఫ్ టు గో అవుట్ టు మీట్ ది బ్రైడ్. తన వధువును కలుసుకునే దాన్ని తాను పోవడానికి రెడీగా ఉన్నాడు, వెళుతున్నాడు. ఇదిగో ఆయన గడప యొద్దనే నిలబడినాడు, సిద్ధపడు. మూడవది, అల్టిమేట్గా హీ మెట్ హిస్ బ్రైడ్ అండ్ హీ రిసీవ్డ్. ఐజాక్ రిసీవ్డ్ హిస్ బ్రైడ్ ఇంటూ హిస్ టెంట్. అక్కడ ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి, తర్వాత మీరు చూడండి. ప్రభు రాబోతున్నాడు మనల్ని ఆయన రిసీవ్ చేసుకోవడానికి. కనుక సిద్ధపడదాం, ఆయత్తంగా ఉందాం. అది ఎప్పుడో మనకు తెలియదు. కనుక ఈ తలంపులు మనసులో ఉంచుకొని ఒకటి ధైర్యం తెచ్చుకుందాం. నా ప్రభు నన్ను గురించి తలంచుకుంటున్నాడు. ఆయన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు, నేను ఆయన సొత్తు, ఆయన నేను ప్రధానం చెప్పిన వధువు. కాబట్టి ఆయన నన్ను గురించి బహుగా తలస్తున్నాడు. రెండవది, ఆయన వస్తాడు. ఇదిగో ప్రభు వచ్చుచూ ఉన్నాడు, ఆయన వెళ్తున్నాడు. మూడవది, ఆయన నన్ను చేర్చుకుంటాడు, తన మహిమలో నన్ను చేర్చుకుంటాడు. ఆయనతో సదాకాలం ఉంటాడు. ప్రార్థన చేసుకుంటాను.